నిజామాబాద్, అలానే తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడినాయి. ఒక సంఘటన వల్ల. అది ప్రమోద్ హత్య. ఒక కానిస్టేబుల్ ప్రమోద్ హత్య. అలానే షేక్ రియాజ్ ఎన్‌కౌంటర్. ఇప్పటివరకు ఈ తెలుగు రాష్ట్రాలు చాలా ఎన్‌కౌంటర్‌లు చూసినాయి. చాలా మర్డర్‌లు చూసినాయి. చాలా రేప్ సంఘటనలు కూడా చాలా చూసినాయి. బట్ ఇది ఒక ఒక కొత్త పద్ధతైన ఒక మర్డరు అండ్ ఎన్‌కౌంటర్. అంటే ఇప్పటి వరకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో పోలీసులు చాలా టైం తీసుకొని అట్‌లీస్ట్ ఒక వారం, 10 రోజులు అంతకంటే ఎక్కువ డేస్ తీసుకొని ఆ నిందితుడిని ఎన్‌కౌంటర్ చేశారు. బట్ ఈ ప్రమోద్ అలానే ఈ రియాజ్ ఈ యొక్క సంఘటన చాలామంది హృదయాన్ని కలిచివేసింది. సో అసలు స్టోరీలోకి వస్తే ఈ రియాజ్ అనే అతను ఒక 24 ఇయర్స్ ఓల్డ్ అయిన వ్యక్తి. అంటే ఒక యంగ్ బాయ్‌లా అనుకోండి. అతనికి పెళ్ళయింది, కుటుంబం ఉంది. బట్ ఇతను ఒక ఏజ్ వచ్చినప్పటి నుంచి ఒక 18, 19 అప్పటి నుంచి చాలా కేసులలో ఆయన విక్టిమ్. అంటే ఒక 66 కేసుల్లో ఆయన దోషి. ఇప్పటికీ ఆయన కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కొన్ని చిల్లర దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అప్పుడు పిక్ పాకెటింగ్ వచ్చి దారినే వచ్చి వెళ్ళే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, అలానే బెదిరించడం, ఇలాంటి కొట్టడం, ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ చేస్తూ ఉంటాడు. సో ఇలాంటి కేసే ఈ నిజామాబాద్ పోలీసులకి ఒక కేసు వచ్చింది. అది కూడా ఒక బండి దొంగతనం చేశారు. బండి చోరీ కేసు. సో ఈ కథనం మొత్తం తిరుగుతుంటే ఎవరు ఈ బండి చోరీ చేశారు అని దర్యాప్తులో ఈ రియాజ్ పేరు వినిపించింది. సో రియాజ్ ఎప్పటికీ తెలిసినవాడే కాబట్టి ఈ పోలీసులు కూడా సో ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి రియాజ్ వాళ్ళ బామ్మర్ది సహాయంతో కొంచెం రియాజ్ని అని ఇంటి దగ్గర నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాలి, అరెస్ట్ చేసి జస్ట్ అరెస్ట్ కూడా కాదు విచారణ చేయడానికి తీసుకెళ్దామని అనుకున్నారు పోలీసు వాళ్ళు. సో అందుమూలంగా ఈ ప్రమోద్ అనే వ్యక్తిని ఒక కానిస్టేబుల్ని రియాజ్ ఇంటికి పంపించారు. సో రియాజ్ నేను రాను అని చెప్పడం వలనో లేకపోతే అతను పోలీస్ స్టేషన్కి రావడానికి ఒప్పుకోలేదు. సో కొంచెం బలవంతంగా కొంచెం పోలీస్ యజమాయిషి చూయించి కొంచెం కష్టం మీద, ఎందుకంటే ఇతనికేమో ఒక 34, 35 ఏజ్ ఉంటుంది. ఈ పోలీస్కేమో అతనికేమో 24 అంటే చాలా యంగ్ పర్సన్ అనమాట. బట్ ఆయన హ్యాండిల్ చేసి ఈ ప్రమోద్ తెచ్చుకున్న టూ వీలర్ వెహికల్ మీద కూర్చోబెట్టుకొని మధ్యలో వెనక వాళ్ళ బామ్మర్ది కూర్చుంటే అలా కూర్చోబెట్టుకొని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళే దారిలో వినాయక్ నగర్ అనే ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాకి రాగానే ఈ రియాజ్ అనే వ్యక్తి అప్పటికే కొంచెం తెలివిగా ఎక్కడో ఒక కత్తిని హైడ్ చేసుకొని ఒక్కసారిగా ఆ వినాయక్ నగర్ రాగానే ప్రమోద్ ఛాతీలో పొడవటం మొదలుపెట్టాడు. ఇట్లా వెనక కూర్చొని ముందు భాగంలో పొడవటం మొదలుపెట్టాడు. అప్పటికే ప్రమోద్కి 2-3 పోట్లు అయితే కత్తిపోట్లు అయితే బలంగా గుచ్చుకున్నాయి. రక్తం విపరీతంగా కారిపోతుంది ఓ పక్కన నుంచి. ఈ గ్యాప్లో ఈ రియాజ్ని ఎస్కేప్ చేయడానికి వాళ్ళ ఫ్రెండ్స్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ పార్ట్నర్స్ అయినా అయి ఉండొచ్చు, వచ్చి ఎస్కేప్ చేయించడానికి ట్రై చేస్తారు. ట్రై చేయడమే కాదు, ఒక ఎస్ఐ వీళ్ళ తతంగమంతా చూస్తూ అతను వీళ్ళతో ఫాలో అవుతూ వాళ్ళని చేసి ఈ ఈ ఈ మొత్తాన్ని అడ్డుకుందామని ట్రై కూడా చేశాడు. బట్ ఈవెన్ ఆయన మీద కూడా కొన్ని దాడులు చేసి అక్కడి నుంచి ముగ్గురు పారిపోయారు. సో అక్కడికక్కడికే ప్రమోద్ చనిపోయాడు. ఎందుకంటే 3 కత్తిపోట్లు బలంగా ఇక్కడ గుండెల మీద ఛాతీ దగ్గర పడవడం వల్ల అక్కడికక్కడికి చనిపోయాడు. సో తర్వాత ఈ నిందితుడేమో అక్కడి నుంచి పారిపోయాడు. పారిపోయిన నెక్స్ట్ డే అంటే శనివారం రోజు, ఆ శనివారం రోజు ఈ పోలీసులందరూ ఒక 11-12 బృందాలుగా విడిపోయి అతను నగరంలోనే నిజామాబాద్లోనే ఉన్నాడని తెలుసుకొని గాలించడం మొదలుపెట్టాడు. అంటే వెతకడం.
సో, ఇట్లా వెతుకుతూ ఉండగా ఆయన ఒక ఆహ్, చెట్ల దగ్గరో, ఒక గుంపు గూడిన చెట్ల దగ్గరో, ఒక లారీ పాతబడిన లారీ దగ్గరో దాక్కుంటే అతన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే, అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న పోలీసులు, అలానే ఒక వ్యక్తి, సాధారణ వ్యక్తి మీద గూడా మళ్ళీ దాడి చేశాడు. సో, చివరికి ఆయన్ని పట్టుకున్నారు. ఈ రియాజ్ అనే వ్యక్తిని పోలీసులు చాలా కష్టతరంగా దానికి ముందు రియాజ్ మీద 50,000 ఎక్స్‌గ్రేషియా గూడా ఉంది. అంటే ఆహ్, ఆహ్, ప్రైజ్ మనీ, సారీ, ప్రైజ్ మనీ. అంటే అతను పట్టించినోళ్ళకి ప్రైజ్ మనీ గూడా ఇస్తాము అని. సో, ఇంత హెసిటేషన్ జరుగుతా ఉంది నిజామాబాద్‌లో. అందరూ ఆందోళన చెందుతా ఉన్నారు. బట్ ఎట్టకేలకు రియాజ్‌ని పట్టుకున్నారు. పట్టుకొని ఆ క్రమంలో రియాజ్‌తో కూడా కొంచెం ఫైట్ జరగటం వల్ల పోలీసులకి మధ్య, రియాజ్‌కి మధ్య కామన్ మ్యాన్ ఎవరైతే పట్టుకోవడానికి రియాజ్‌ని రావటం వల్ల వాళ్ళకి దెబ్బలు తగలటం వల్ల అక్కడే ఒక జీజీహెచ్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ఆయన్ని ట్రీట్మెంట్ చేద్దామని తీసుకెళ్లారు పోలీసు వాళ్ళు. సో, ఫుల్ బందోబస్తు ఉంది. ట్రీట్మెంట్ జరిగింది. స్పృహ నుంచి బయటకొచ్చాడు. సో, ఎప్పటిలాగే తన కార్యక్రమాలన్నీ తను చేసుకుంటున్నాడు హాస్పిటల్‌లో. అండర్ పోలీస్ కస్టడీలో. సరే, వాష్‌రూమ్‌కెళ్ళొస్తాను, బాత్రూమ్‌కెళ్ళొస్తానని చెప్పిన రియాజ్ బాత్రూమ్‌కెళ్ళి వచ్చే క్రమంలో మళ్ళీ పోలీసుల మీద దాడి చేయడం మొదలుపెట్టాడు. గట్టిగా అరవటం, అలానే పోలీసుల దగ్గర ఉన్న తుపాకీని తీసుకొని మళ్ళీ పోలీసుల మీద దాడి చేయడం మొదలుపెడితే, ఆ హెజిటేషన్‌లో పోలీసులకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే అక్కడ సివిలియన్స్ కూడా చాలామంది ఉంటారు. సో, అంటే ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వచ్చేవాళ్ళు కూడా. మేబీ ఆ బుల్లెట్లు బై మిస్టేక్‌లో ఈ సివిలియన్‌కి తగులుతదనో, లేకపోతే ఈ పోలీసులకే తగులుతదనో, ఒక్కసారిగా ఆ తొందరపాటులో ఆత్మరక్షణ అంటే సెల్ఫ్ డిఫెన్స్ కోసం పోలీసులు కూడా గన్ తీసి ఒక్కసారిగా ఈ రియాజ్‌ని కాల్చేశారు. బట్ దీన్ని ఎన్‌కౌంటర్ అనరు. బట్ చాలామందిని ఎన్‌కౌంటర్ అని అంటున్నారు, ఆపాదిస్తున్నారు. బట్ దానికి ఏ పేరు పెట్టినా మంచిదే. ఓకే, స్టోరీలోకెళ్తే అక్కడిక్కడే చనిపోయారు, పోస్ట్‌మార్టం చేశారు, బాడీని ఇంటికిచ్చారు, అంత్యక్రియలు చేశారు. బట్ మనం పాయింట్‌కొస్తే అసలు నిజానికి ఇలాంటి ఎన్‌కౌంటర్ గానీ, ఇలాంటి ఫైరింగ్ జరగాల్సిన ఒక పనుందా న్యాయం జరగాలంటే? అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనము అన్యాయాన్ని దాచిపెడతామో, ఇప్పుడు తప్పుకి కొలమానం లేదు. అది చిన్నదైనా, పెద్దదైనా తప్పు తప్పే. సో, తప్పు చేసిన అతన్ని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్తుంటే అడ్డుకోవడానికి వచ్చిన పోలీసుల మీద దాడి చేయటం, ప్రమోద్‌ని హత్య చేయడం. సో, ఇన్ని చేసిన వ్యక్తి రేపు ఉదయం పోలీస్ స్టేషన్‌కెళ్ళి అతను మారి సత్ప్రవర్తనతో బయటకొచ్చి మళ్ళీ ఇలాంటి పనులు చేయడని ఎక్కడన్నా రుజువేమైనా ఉందా? లేదు. బట్ కొన్ని విషయాలలో అలా జరగచ్చు. అది కాదనట్లేదు. కొందరు హ్యూమన్ రైట్స్ అని కూడా అంటారు. బట్ ఇది కేవలం ఒక ఎన్‌కౌంటర్ పరంగా చూడకుండా మనము సెల్ఫ్ డిఫెన్స్ అని మనకి ఇప్పుడే కాదు, మనం చిన్నప్పుడు పుస్తకాల్లో కూడా చదువుకుంటాం. సెల్ఫ్ డిఫెన్స్ చాలా ముఖ్యం. అందుకే మనం కరాటే నేర్చుకుంటాం. అప్పుడప్పుడు కుంఫు నేర్చుకుంటాం. ఇలా చాలా ప్రాక్టీస్ చేస్తాం. ఎందుకంటే ఎవరన్నా మన మీద దాడి చేస్తుంటే మనం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది రాజ్యాంగంలో కూడా కల్పించారు. దానివల్ల తప్పు లేదని కూడా. బట్ ఇలాంటి సిట్యుయేషన్‌లోనే పోలీసులు కూడా అదే సమయంలో అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఒక ఆయుధం పట్టుకున్న వ్యక్తి ఇంకొక ఆయుధం పట్టుకున్న వ్యక్తితో ఫైట్ చేస్తే ఆయుధానికి సమాధానం ఆయుధమే కదా! దానికి మీరేమంటారు? సో, చాలామంది సోషల్ మీడియాలో చెప్తా ఉన్నారు. ఇదే విషయం ఆంధ్రాలో జరుగుంటే ఒక కులానికో, ఒక మతానికో ఆపాదించి ఈ పాటికి చాలా రచ్చ చేసేవాళ్ళు అని. బట్ ఇలాంటి విషయాలు కులానికో, ప్రాంతానికో, లేదా ఒక సమాజానికో, ఒక వర్గానికో ఆపాదించకూడదు. ఇప్పుడు యూపీలో ఈరోజు అంత శాంతి భద్రతలు ఉన్నాయంటే, బీహార్‌లో కూడా కొంచెం పర్లేదు. కొంచెం అప్పుడు ఉన్నంత మర్డర్‌లు గానీ, కిడ్నాప్‌లు గానీ చేయట్లేదంటే, అక్కడ శాంతి భద్రతలు బాగున్నాయి. ఎప్పుడైతే ఒక శాంతి భద్రతలు బాగుంటాయో ఒక రాష్ట్రంలో ఇన్వెస్ట్‌మెంట్‌లొస్తాయి. మంచి పాలన జరుగుతది. లా అండ్ ఆర్డర్ చాలా గట్టిగా ఉంటది. అప్పుడే ప్రభుత్వానికి, అలానే ప్రజలకి కూడా మేలు జరుగుతది. అలాంటి ప్రభుత్వాన్నే కదా ప్రజలు కోరుకునేది.
సో, అందుకని ఈ విషయాన్ని చాలామంది తెలంగాణ గానీ, ఆంధ్ర ప్రజలు గానీ, ఏ రాష్ట్ర ప్రజలైనా సరే ఇలాంటి విషయాన్ని సెన్సిటివ్ కోణంలో చూడకుండా ఒక మానవతా దృక్పథంతో చూస్తే నిజంగా ఈ సంఘటన తెలంగాణ గవర్నమెంట్‌కి చాలా హర్షణీయం. నిజానికి ట్రస్ట్ వర్తీ అనమాట. నమ్ముతారు. ఏదైనా అన్యాయం జరిగితే ఆహ్, ఏదైనా ఇలాంటి పనులు ఎవరైనా చేయాలన్నా ఫ్యూచర్‌లో చాలా భయపడతారు. ఇది ఇవాళ టాపిక్. మీకేమనిపిస్తుంది? మీరు గనుక అదే పొజిషన్‌లో ఉంటే మీరేం చేస్తారు? నాకేమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలంటే జస్ట్ కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ దిస్ ఈజ్ చందు ఆర్‌సీబీ. ఎలా ఉన్నారు? మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. అంటిల్ దెన్ సీ యూ. బై.